కుకింగ్ కబుర్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా బావుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఒకసారి. ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేయండి. కొంచెం పాన్ వేడెక్కిన తర్వాత మనము ఒక పొడుగు వంకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పాన్‌లో వేసి వేయించుకుందాము. ఇప్పుడు మనం ఒక చిటికెడంత ఉప్పేద్దాము. వంకాయ మెత్తగా ఉడకడానికి. మళ్ళీ నేను పైనుంచి ఒక చిన్న 2 టీ స్పూన్స్ ఆయిల్ వేశాను. కొంచెం బాగా వేగడానికని. దీన్ని ఉప్పు కలుపుకొని మెత్తగా ఉడకనివ్వండి వీటిని. చూస్తున్నారు కదా! మనం మెత్తగాని ఉడకనిచ్చి దాని మీద కొద్దిగా మూత పెట్టేస్తే బాగా మెత్తగా అయిపోతుంది వంకాయి. మీకు ఎక్కడన్నా వంకాయ ఉడకకపోతే దాన్ని మళ్ళీ ఒకసారి తిప్పి వేయించుకోండి. చూడండి ఇప్పుడు బాగా వేగిపోయాయి. నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని సుమారుగా ఒక 250 గ్రాముల పెరుగు తీసుకున్నాను. దీనికి కొలతలు ఏం అక్కర్లేదండి. సుమారుగా తీసుకోండి. దీన్ని చిలికి పక్కన పెట్టుకోండి. వంకాయ చల్లారే లోపల ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే వేయించిన వంకాయ కూడా వేసేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు మనం మళ్ళీ పోపు వేసుకుంటున్నాము. దానికి ఇంతకుముందు వేయించిన ప్యాన్ ఉంది కదా, వంకాయలు వేయించిన ప్యాను, అందులోనే ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేడెక్కాక చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇంగువ, ఒక 2 ఎండుమిరపకాయలు వాటిని తుంపుకొని వేయండి. కొంచెం మినప్పప్పు అండ్ 2 రెబ్బలు కరివేపాకు కడిగి అది కూడా వేయండి. వేసి ఈ పోపు వేగే లోపల మీరు కొంచెం కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసేయండి ఈ పోపులో. వంకాయ పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్చర్ ఈ పెరుగులో వేసేసి కలుపుకోండి. అండ్ ఈ పోపు చల్లారిపోయింది కదా, ఇది కూడా ఇప్పుడు పెరుగులో వేసేయండి. మీరు వేసేసి కలుపుకోండి. మీకు నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు మన ఛానల్కి. ఇప్పుడు మన పెరుగు పచ్చడి రెడీ.